యూట్యూబ్‌లో లైవ్ చేయడం వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉంటుంది? అసలు యూజ్ ఉంటుందా లేదా? ఉంటే ఏ విధంగా ఉంటుంది? మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుంది? మానిటైజేషన్ కాని వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుంది? అసలు లైవ్‌ని ఎలా చేయాలి? ఎలా ఓపెన్ చేయాలి? అండ్ ఏ యాంగిల్‌లో మనం లైవ్ చేయాలి? ఇలాంటి అన్నిట్లికి కూడాను ఇప్పుడు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. కొంతమంది నాకు కమెంట్ చేస్తున్నారు. అసలు లైవ్ వల్ల యూజ్ ఏంటి? ఎలా యూజ్ చేయాలి? ఎప్పుడు యూజ్ చేయాలి? అని మనకి చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి. సో, ఈ కమెంట్స్‌ని బేస్ చేసుకొని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, లేట్ చేయకుండా మనం వీడియోకినైతే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఖైరూన్. సో చెప్పాను కదండి, లైవ్ అన్నది అసలు యూట్యూబ్లో లైవ్ మనం ఎలా చేస్తాము, దానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఏం ఉంటే మనం దీనికి ఎలిజిబుల్ అవుతాము అన్నదాన్ని కంప్లీట్గా చెప్తాను. సో ప్రీవియస్గా అయితే మనకి ఇంతకుముందు చూసుకుంటే మనం లైవ్ చేయాలి అంటే మనకి ఛానల్లో మినిమం 1000 సబ్స్క్రైబర్స్ అయినా ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనకి లైవ్ అనేది యాక్టివ్ అవుతుంది. కానీ ఇప్పుడైతే రూల్స్ అన్నీ మారాయి కాబట్టి మనకి జస్ట్ ఓన్లీ 50 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు లైవ్ అన్నది యాక్టివేట్ అవుతుంది. అంటే మనం యాక్టివ్ చేసుకోవాలన్నమాట 50 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత. సో ఇలా యాక్టివేట్ చేసుకుంటే కనుక మనకి లైవ్ అన్న ఆప్షన్ అన్నది యాక్టివ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి ఫస్ట్ పాయింట్, అసలు యూట్యూబ్ లైవ్ వల్ల మనకి ఉపయోగం ఉందా, అసలు యూజ్ ఉందా లేదా అని అడుగుతున్నారు. ఫస్ట్ యూట్యూబ్ లైవ్ వల్ల ఉపయోగం ఉందో లేదో తెలుసుకునే ముందు ఫస్ట్ లైవ్ ఎలా చేయాలన్నది నేను చెప్తాను. మీకు కావాలంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను. ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఒక ప్లస్ సింబల్ అనేది ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక మీకు వీడియో, షార్ట్, లైవ్ అని ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు లైవ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. లైవ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు పైన పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ పెన్సిల్ సింబల్ మీద మీరు కావాలంటే ముందుగానే మీరు లైవ్ చేసే వీడియోకి థంబ్నెయిల్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. లైక్ మై ఫస్ట్ లైవ్ అనా, లేదంటే స్పెషల్ వీడియో ఆఫ్ లైవ్ ఈజ్ అని చెప్పి 100 సబ్స్క్రైబర్స్ లైవ్ వీడియో అని, లేదంటే 1000 సబ్స్క్రైబర్స్ ఆఫ్ లైవ్ వీడియో అని, ఇలా థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఆ థంబ్నెయిల్ని మనం లైవ్కి అటాచ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి టైటిల్ కూడా ఇవ్వచ్చండి. ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేయకముందే మనం టైటిల్ ఇచ్చేసుకోవాలి. లైక్ మంచి అంటే థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, హుర్రే ఇట్స్ మై 1000 సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియో, స్పెషల్ లైవ్ వీడియో, ఇలా కొన్ని టైటిల్స్ ఇచ్చుకొని అలాగే దానికి మంచి కీవర్డ్స్ ఇచ్చేసి ఉంచుకోవాలి. అండ్ అలాగే మీరు కొంచెం కిందికి వస్తే కనుక దాని విజిబిలిటీ అనేది పబ్లిక్లో ఉంటుంది. సో లైవ్ ఎప్పుడు పబ్లిక్లోనే ఉండాలి. అలా ఉంటేనే మీ లైవ్ అన్నది మీకు మీ యూట్యూబ్ యొక్క వ్యూవర్స్కి కనిపిస్తుంది. అదే అన్లిస్టెడ్లో ఉంటే కనుక మన లైవ్ అన్నది కనిపించదు. సో పబ్లిక్ చేసుకోవాలి. అండ్ పబ్లిక్ చేసిన తర్వాత మీ టైటిల్ యొక్క కిందన డిస్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి డిస్క్రిప్షన్ని కూడా రాయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీరు మంచి మంచి ట్యాగ్స్ పెట్టుకోండి. అండ్ మీ ఈ లైవ్కి సంబంధించిన టాపిక్ ఏంటి, అసలు దేని గురించి ఈ లైవ్ చేయాలనుకుంటున్నారు, అదంతా కూడా మీరు ఈ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేయండి. ఇలా చేసిన తర్వాత కిందకి వెళ్తే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటాయి. సో ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు అక్కడ ఎలౌ కమెంట్స్ అని ఉంటుంది. దాన్ని అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎలౌ కమెంట్స్ని ఆన్ చేస్తే కనుక మీ లైవ్లో వచ్చిన వాళ్ళు మీకు కమెంట్స్ చేస్తూ ఉంటారు. అలా కమెంట్స్ చేస్తున్నారు అన్నది మీరు చూడొచ్చు అన్నమాట. అండ్ అక్కడ రియాక్షన్ అంటే రియాక్షన్ స్టిక్కర్స్ అని సంథింగ్ ఉంటుంది. సో దాన్ని అయితే అలౌ చేయకండి. ఎందుకంటే కనుక కొంతమంది లైవ్ని కూడా కొంచెం కాంప్లికేటెడ్ చేయడం కోసం కొంచెం స్టిక్కర్స్ లాంటివి యూస్ చేస్తుంటారు కాబట్టి సో వాటిని ఎంకరేజ్ చేయకూడదు అనుకుంటే కనుక దాన్ని ఆఫ్ చేసేయండి. ఓన్లీ కమెంట్స్ని మాత్రమే అలౌ చేయండి. సో ఇక్కడ మనకి ఈ విధంగా మనం లైవ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైవ్ ఏ యాంగిల్లో చేయాలి అంటే లైక్ నిలువుగానా అడ్డంగానా అని అంటున్నారు. సో మీరు మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది, మానిటైజేషన్ కాని వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది. సో దాని గురించి నేను చెప్తాను. అసలు ఫస్ట్ లైవ్ వల్ల యూజ్ ఏముంది అన్నది నేను చెప్తాను. ఫస్ట్ మానిటైజేషన్ కాని వాళ్ళది చెప్పాక తర్వాత మానిటైజేషన్ అయిన వాళ్ళకి చెప్తాను. సో ఫస్ట్ మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి లైవ్ వల్ల యూజ్ ఏంటి అంటే, లైవ్ వల్ల మనకి ఏమవుతుంది అంటే వాచ్ టైం అన్నది పెరుగుతుంది. సో 50 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు లైవ్ చేయొచ్చు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే వీక్లీ వన్సో లేదంటే ట్వైసో ఇలాగ మీరు లైవ్ చేశారనుకోండి, లైక్ ఏదైనా స్పెషల్ లైవ్ కానీ లేదంటే కనుక
ఎవ్రీడే బ్లాగ్ లాగా లైవ్ ఏమైనా చేయాలనుకుంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఛానల్లో ఒక 100 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడాను అందులో కనీసం ఒక 50 మెంబర్స్ కూడా మీ 1 అవర్ లైవ్ని చూశారనుకోండి, చూస్తే అక్కడే మీకు 50 అవర్స్ వాచ్ టైం అయితే యాడ్ అయిపోతుంది. సో ఇలా మీరు వాచ్ టైం అన్నది త్వరగా గెయిన్ చేసుకోవచ్చు. ఇది మనకి యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వడానికి మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే లైవ్స్ కంటిన్యూగా చేయడం వల్ల ప్లస్ ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ కూడా బాగా వస్తారు. సో ఈ విధంగా మనకి ప్లస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే 50 సబ్స్క్రైబర్స్ మీకు అయిపోతారో, మీకు లైవ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా లైవ్ చేయండి. లైవ్ చేయడం వల్ల మీకు ఈ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకో లైవ్ వల్ల ఇంకొక ప్లస్ ఏంటి అంటే కనుక ఎవరికైతే అంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడడం కొంచెం భయం ఉన్నవాళ్ళు, లేదంటే అంత కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు కూడాను ఈజీగా మీరు లైవ్ అన్నది చేయగలరు. ఎందుకంటే మనం ఇది పర్టికులర్గా వీడియో అయితే చేయం కాబట్టి జస్ట్ జనరల్ టాక్గా వెళ్తూ ఉంటాం. లైవ్లో వచ్చిన కమెంట్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటాం కాబట్టి సో అది అప్పుడు మనకి ఆ ఫియర్ అన్నది కనిపించదు. జనరల్గానే మనం వీడియో అయితే తీసేసుకుంటూ ఉంటాం. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే లైవ్లో కమెంట్స్ ఎప్పుడైతే వస్తుంటాయో ఆ కమెంట్స్ మీరు చదువుతూ ఉండాలి. సో వాళ్ళని మనం విష్ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే కనుక లైవ్లో వాళ్ళు కంటిన్యూగా ఉంటారు. లేదు అంటే కనుక వాళ్ళు లైవ్లోంచి బయటకు వచ్చేస్తారనమాట. అండ్ మనం లైవ్లో కూడా ఎంగేజ్ చేసే టైమింగ్ కూడాను చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం వాళ్ళని బోర్ కొట్టించకూడదు. సో మీరు హాయ్ అండి గీతా గారు, హాయ్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా, సో ఏంటండి ఇంకా విషయాలు, మీ హాబీస్ ఏంటి, నేను ఇది మీ ఫస్ట్ ఇంటరాక్షనా నాతో అని చెప్పేసి ఏవో సంథింగ్ కమెంట్స్ ఇలాగా మీరు కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటే కనుక వాళ్ళు మీకు కమెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ కమెంట్స్ వల్ల మనకి ఎక్కువ టైము వాళ్ళు ఎంగేజ్ అయి ఉంటారు కాబట్టి మనకి వాచ్ టైం అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే నాన్ మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉంటారో, అంటే ఎవరికైతే ఇప్పటివరకు మానిటైజేషన్ అవ్వలేదో వాళ్ళు కనుక మనం లైవ్ చేస్తే కనుక దాని యొక్క వాచ్ టైం అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మానిటైజేషన్ అవ్వని వాళ్ళు ఏ యాంగిల్లో వీడియోస్ అన్నది తీయాలి అని అనుకుంటున్నారు. సో ఏ యాంగిల్లో వీడియోస్ తీయాలి అంటే కనుక మీరు ఇలా స్ట్రైట్గా తీయాలి, అంటే నిలువుగా తీయాలి. సో నిలువుగా తీయాలి. ఇలా నిలువుగా తీయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మీకు అది షార్ట్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇంకొకటి విషయం ఏంటి అంటే కనుక ఎప్పుడు కూడాను లైవ్ వీడియో అయిన వెంటనే మీరు అది పబ్లిక్లోకి వెళ్ళదండి. అది వీడియో అనేది ప్రైవేట్ అయిపోతుంది. సో మీ లైవ్ ఎండ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం పబ్లిక్లోకి మార్చుకుంటే అప్పుడు మీ వీడియోస్ అన్నది వ్యూవర్స్ చూస్తారు. చూసిన తర్వాత ఆ వ్యూస్ వల్ల మీకు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది నాన్ మానిటైజేషన్, అంటే ఎవరికైతే మానిటైజేషన్ అవ్వలేదో వాళ్ళకి ఈ విధంగా యూస్ అవుతుంది. ఇప్పుడు మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఏ విధంగా యూస్ అవుతుంది అన్నది నేను చెప్తాను. సో మానిటైజేషన్ అయిన వాళ్ళకి మనకి యూట్యూబ్ వల్ల యూజ్ ఉందా అంటే, లైవ్ వల్ల యూజ్ ఉందా అంటే అవునండి, లైవ్ వల్ల మనకి యూజ్ ఉందనే చెప్తాను. కానీ ఇక్కడ ఏంటి అంటే మనం లైవ్ చేస్తాం కదండి, లైవ్ చేసినప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 మెంబర్స్ ఉన్నారనుకోండి, 15 మెంబర్స్ ఒక 50 మెంబర్స్ ఉన్నారు, ఒక గంట లైవ్ చేసాము, గంట లైవ్ చేస్తే 50 మెంబర్స్ వాచ్ చేశారు, మనకి 50 అవర్స్ వాచ్ అవర్ యాడ్ అవ్వాలి. కానీ ఎప్పుడైతే లైవ్లో ఉన్నారో ఆ వాచ్ టైం అన్నది మనకి యాడ్ అవ్వదు. ఎప్పుడైతే లైవ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఎవరైతే వ్యూస్ చూస్తారో అక్కడి నుంచి ఆ వ్యూస్ యొక్క కౌంట్ అండ్ ఆ వ్యూస్ యొక్క వాచ్ టైం అన్నది మనకి యాడ్ అవుతుందన్నమాట. సో ఇలాగ ఈ మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే ఇది ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే మానిటైజేషన్ అయిపోయిందో వాళ్ళు ఇలా నిలువుగా మనం వీడియో చేయాలి అనమాట. అంటే 16:9 రేషియోలో మనం వీడియో అనేది లైవ్ వీడియో చేయాలి. సో లైవ్ అన్నది ఎండ్ అయిన తర్వాత మన వీడియోలోకి యాడ్స్ అన్నవి ప్లే అవుతూ ఉంటాయి. సో దీనివల్ల మనకి యాడ్స్ వల్ల మనకి రెవెన్యూ అన్నది జనరేట్ అవుతుంది. అండ్ మనకి లైవ్లో కూడాను స్టిక్కర్స్, సూపర్ చాట్స్ అండ్ స్టిక్కర్స్ అని ఉంటాయి. దీనివల్ల కూడా మనకి రెవెన్యూ అన్నది వస్తుంది. సో ఈ బెనిఫిట్స్ మనకి లైవ్ వల్ల ఉన్నాయి. సో మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి కూడా లైవ్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, మానిటైజేషన్ అయిన వాళ్ళకి కూడా లైవ్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు లైవ్ అయితే చేయొచ్చు, చేస్తే మీకే బెనిఫిట్ ఉంటుంది. సో ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నా. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఆ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.